హలో హాయ్ అండి. ఈరోజు నేను మీకు ఒక మంచి ఎనర్జీ డ్రింక్ చేసి చూపిస్తానండి. అది కూడా గ్లూకాన్ డీతో చేసి చూపిస్తాను. చాలా తొందరగా 2 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఒకసారి ఈ పొడిని చేసి పెట్టుకున్నామంటే సమ్మర్ అంతా ఎప్పుడు కావాలంటే అప్పుడు చల్లగా తాగేయొచ్చండి. మరి ఈ ఎనర్జీ డ్రింక్ చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మీకు ఇక నుంచి అన్ని సమ్మర్ రెసిపీసే అప్లోడ్ చేస్తున్నాను. అవి మిస్ కాకూడదు అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్స్ పెట్టడం మర్చిపోకండి అబ్బా ప్లీజ్. మీరు ఎక్కువ లైక్స్ పెడితే నా రెసిపీ అనేది చాలా మందికి రీచ్ అవుతుందండి. ప్లీజ్ లైక్ పెట్టడం మర్చిపోకండి. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనము వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 కప్స్ షుగర్ని వేసుకుంటున్నాను. తర్వాత గ్లూకాన్ డి పౌడర్ని తీసుకోవాలి. మీకు గ్లూకాన్ డి పౌడర్ గురించి తెలుసు కదండి, ఎంతో ఎనర్జీని ఇస్తుంది. ఈ గ్లూకాన్ డి పౌడర్ని కూడా ఒక 2 స్పూన్స్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకుందాము. ఈ గ్లూకాన్ డి పౌడర్ నీరసాన్ని తగ్గించి శక్తిని ఇస్తుంది. మనము ఎండకు అలసిపోయినప్పుడు ఈ పౌడర్ని కలుపుకొని తాగితే ఎంతో ఎనర్జీని ఇస్తుంది. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ సిట్రిక్ యాసిడ్ని వేసుకోవాలి. సిట్రిక్ యాసిడ్ వేయడం వలన ఏ పదార్థమైనా కూడా నిల్వ ఉంటుందండి, పాడవకుండా. నేను ఫ్రిడ్జ్లో కాకుండా బయటనే నిల్వ ఉండే నిమ్మరసం షర్బత్ కూడా చేసి పెట్టానండి. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూసేసేయండి. అదే మిక్సీ జార్లోకి చిటికెడు ఉప్పును కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్స్ కావాలి కాబట్టి నేను పిస్తా ఎముల్షన్ అని వేసుకుంటున్నాను. మీకు ఈ ఎముల్షన్స్ సూపర్ మార్కెట్లో కానీ బేకరీలో కానీ ఆన్లైన్లో కానీ దొరుకుతాయండి. ఒకవేళ మీకు ఎముల్షన్ దొరకకపోతే పిస్తా ఎసెన్స్ని 1/2 టీ స్పూన్, గ్రీన్ ఫుడ్ కలర్ని 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. నేనైతే పిస్తా ఎముల్షన్ని 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. మీకు ఇలాంటివి బోలెడన్ని రెసిపీస్ చేసి చూపిస్తానండి. మీకు ఈ రెసిపీ నచ్చితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. షుగర్ మెత్తటి పౌడర్లా కావాలండి, అలా మిక్సీ పట్టుకోండి. అబ్బా, కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలాంటివి తక్కువ బడ్జెట్లో మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఎవరైనా అతిథులు ఇంటికి వచ్చినప్పుడు ఈ పొడిని చల్లని నీళ్ళలో కలిపి ఇస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం, చల్లచల్లగా కడుపు నిండా మరొక గ్లాస్ అడిగి తాగుతారండి. ఇది నా గ్యారంటీ. ఇలా ప్రిపేర్ చేసుకున్న పొడిని ఒక బౌల్లో వేసేసుకుందాము. మళ్ళీ ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి 2 కప్స్ షుగర్ని వేసుకోవాలి. నేను నిమ్మకాయ షర్బత్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి. 2 స్పూన్స్ గ్లూకాన్ డి పౌడర్ని కూడా వేసుకుందాము. తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ సిట్రిక్ యాసిడ్ని వేసుకుందాము. సిట్రిక్ యాసిడ్ని చిన్న డబ్బా తెచ్చి పెట్టుకుంటే ఎన్నో విధాలుగా వాడుకోవచ్చండి. సిట్రిక్ యాసిడ్ని ఏ విధంగా ఎలా వాడుకోవాలి అని ముందు వీడియోస్లో అప్లోడ్ చేస్తానండి. తర్వాత ఇందులోకి చిటికెడు ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం ఆరెంజ్ ఎముల్షన్ని వాడుతున్నాను. మీ దగ్గర ఆరెంజ్ ఎముల్షన్ లేకపోతే ఆరెంజ్ ఎసెన్స్ని వాడుకోవచ్చు. అదేనండి, ఆరెంజ్ ఎసెన్స్ని 1/2 టీ స్పూన్, ఆరెంజ్ ఫుడ్ కలర్ని 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఆరెంజ్ ఎముల్షన్ ఉంటే 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇలా గ్లూకాన్ డిని ఫ్లేవర్స్తో కలుపుకొని తాగితే పిల్లలు కూడా ఎగబడి గ్లాసులు తాగేస్తారు. ఇందులోకి 1/2 టీ స్పూన్ ఎముల్షన్ని వేసుకుందాము. బయట కొనే కూల్ డ్రింక్స్, థమ్స్అప్ లాంటివి మంచివి కాదండి. వాటి బదులు మనము ఇలా ఇంట్లో చేసుకుంటే ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుందండి. పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి, తొందరగా అయిపోతుంది. మీకు ముందు ఇంకా మరిన్ని ఫ్లేవర్స్తో చేసి చూపిస్తానండి. ఈ పౌడర్ని ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక డబ్బాలో వేసి గట్టిగా మూత పెట్టి స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో అయితే ఒక 6 నెలల వరకు, బయట అయితే ఒక 4 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు దీన్ని కూడా మెత్తటి పౌడర్లా మిక్సీ చేసేసుకుందామండి. చూసారండి ఆరెంజ్ కలరు ఎంత బాగొచ్చింది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇప్పుడు దీన్ని కూడా ఒక డబ్బాలో వేసేసుకుందాము. ఇప్పుడు ఈ ప్రీమిక్స్ పొడితో ఎనర్జీ డ్రింక్ని తయారు చేసుకుందాము.
ఈ 2 రకాల ఫ్లేవర్స్కి 2 గ్లాసులను తీసుకొని, గ్లాసులు పెద్దగా ఉన్నాయి కాబట్టి ప్రీమిక్స్ పొడిని 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి నేను కుండ నీళ్లు తీసుకుంటున్నానండి. మీకు కావాలంటే ఫ్రిడ్జ్ నీళ్ళతో కూడా చేసుకోవచ్చు, ఐస్ క్యూబ్స్ వేసి కూడా చేసుకోవచ్చండి. ఆరెంజ్ ప్రీమిక్స్ పౌడర్ ఎనర్జీ డ్రింక్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇదేమో పిస్తా ప్రీమిక్స్ పౌడర్ రెడీ అయిపోయింది. ఇక లేట్ చేయకుండా మీరు కూడా చేసేసుకొని సమ్మర్ అంతా చల్లగా ఎంజాయ్ చేసేసేయండి. ఇక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా పెట్టండి.